అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ప్రతిరోజు నేను 5 గంటలకల్లా నిద్రలేస్తానండి. ఒకరోజు వీడియోకి వాయిస్ చెప్పే పని ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగే ఇంకా 4 గంటలకే లెగుస్తానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే నాకు కొంచెం వాయిస్ చెప్పడానికి వీలుగా ఉంటుందండి. సౌండ్స్ అయ్యి రావు. లేకపోతే ఇళ్ళ వెంట ఏ ఒకటి మైకులు ఇవి వస్తూ ఉంటాయి కదా, అందుకని అనమాట. ఈరోజు ఎర్లీగా లేచి వాయిస్ చెప్పుకుని బయటకు వచ్చేసరికి అండి చక్కగా ప్లెజెంట్గా ఉందండి వాతావరణం. ఏమంటే పొద్దున్నే లేచి బయటికి రాగానే చక్కగా అప్పుడే సూర్యుడు వస్తూ ఉంటాడేమో, భలే ఆనందంగా అనిపిస్తుందండి. కానీ ప్రతిరోజు నాకు అనిపించేది ఒకటే, ఈ మొక్కలన్నీ ఎప్పుడు పెద్ద అయ్యి పోలేడని పువ్వులు ఎప్పుడు పోస్తాయో ఏంటో అనుకుంటూ ఉంటానండి. అంటే ఇంకా సరైన పూల మొక్కల్ని నేను ఇంకా వేయలేదులేండి. నెమ్మదిగా అయినా సరే చక్కగా విలువైన పూల మొక్కలనే వేయాలని అనుకుంటూ ఉన్నాను అనమాట అండి. అంటే పాత తరం మొక్కల్ని వేయాలని అనుకుంటున్నాను. మందారం, గులాబీలు, తర్వాత నందివర్ధనాలు ఇటువంటివన్నీ కూడా ఎంచి వేద్దామని అనుకుంటున్నా. మందారం పువ్వులనైతే అండి పూజకు ఉపయోగించిన తర్వాత కొబ్బరి నూనె కాసుకుందామని అనుకుంటున్నానండి. ఏమంటే ఊళ్ళో వెళ్ళి రావటం, సరిగా హెయిర్కి కేర్ తీసుకోకపోవడంతో శుభ్రంగా హెయిర్ అంతా మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. హెయిర్ డ్యామేజ్ అయినప్పుడు మనకి ఈజీగా కనిపించేది ఒకటి ఉంటుందండి వస్తువు, మందార పువ్వులు, ఆకులు, కరివేపాకు ఇటువంటివి అండి. ఇదివరకైతే ఓపికగా అవన్నీ చేసుకునేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు కూడా చేసి పంపించేవాళ్ళండి. ఇప్పుడు మనకు అంత వెసులుబాటు లేదు, అంత వీలు లేదు. కానీ మందారాలు, కరివేపాకు ఈ రెండింటి కాంబినేషన్ తోటి మమా ఎర్త్ వాళ్ళు హెయిర్ ఆయిల్, షాంపూ 2 కూడా అవైలబుల్గా మనకి అందిస్తున్నారండి. ఎర్ర మందారాలు, కరివేపాకు ఈ రెండింటి సుగుణాలతో తయారు చేసిన ఈ హెయిర్ ఆయిల్తో మనం తలకి మసాజ్ చేసుకోవటం వల్ల జుట్టు స్ట్రాంగ్గా అవటమే కాదండి, చక్కగా షైనింగ్గా మెరుస్తూ కూడా ఉంటుందన్నమాట అండి. అలానే ఈ హెయిర్ ఆయిల్ బాటిల్తో మనకి మూతకే ఒక కోంబు లాంటిది కూడా ఇస్తారనమాట. ఆ కోంబుని ఫిట్ చేసుకుని మనం డైరెక్ట్గా తల మీద కూడా స్కాల్ప్ కంటేలాగా ఆయిల్ని యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనకి మూతకే చిన్న హోల్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనం చేతిలోకి ఆయిల్ వేసుకుని తలంతా కూడా మునివేళ్లతోటి చక్కగా మసాజ్ చేసుకుని జుట్టుకంతా కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఒక 5 నిమిషాల పాటు జుట్టును ముడిపెట్టి ఉంచేసుకుంటే అండి జుట్టు మరీ ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండి బలంగా ఉండి షైనింగ్గా ఉంటుందండి. ఎందుకంటే అండి ఈ మాత్రం కేర్ అన్నా తీసుకోకపోతే ఇప్పుడున్న పొల్యూషన్లో మనకి హర్రీ బర్రీలో వర్క్ టెన్షన్స్లో ఉన్న గుప్పిడి ఎంటుకలు కూడా బూస్టింగ్ అయిపోయే ప్రమాదం ఉన్నదండి. ఒక 5 మినిట్స్ తలకి మసాజ్ చేసుకుంటే ఎంతో హాయిగా ఉన్నదండి. తర్వాత మనం హెడ్ బాత్కి ఈ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూనే యూజ్ చేస్తే బాగుంటుందండి. ఇది కూడా హైబిస్కస్ ఫ్లవర్స్ అలానే కర్రీ లీవ్స్ అంటే ఎర్రమందారాలు, కరివేపాకు ఈ కాంబినేషన్లోనే తయారు చేసిన షాంపూ అనమాట అండి. ఇవి 2 కాంబినేషన్గా మనకి దొరుకుతున్నాయి. పైగా ఇవన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్, డెర్మటలాజికల్లీ టెస్టెడ్. అందుకనే ఎటువంటి జుట్టు ఉన్న వాళ్ళకైనా సరే సూట్ అయిపోతాయండి. పైగా మనం పెట్టే ప్రతి ఆర్డర్తో లింక్ చేసి మమా ఎర్త్ ఒక మొక్కని నాటుతారు. 2025 కల్లా 1 మిలియన్ మొక్కలు నాటాలని మమా ఎర్త్ యోచిస్తోందండి. పైగా ప్లాస్టిక్ పాజిటివ్ కూడాని. అలానే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా నుంచి కానీ లేదా నియర్ బై షాప్స్ నుంచి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ వెబ్సైట్ నుంచి, యాప్ నుంచి కానీ మీరు ఆర్డర్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. మధ్య పెర్కరేటర్లో కాఫీ వేసుకోవటం మానేశానండి. ఈ కాఫీ పొడి మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిచ్చారనమాట అండి. ఒక బాటిల్ తెచ్చిచ్చారు. మీకు కాఫీ అంటే ఇష్టం కదమ్మా, ఇదిగో కాఫీ పౌడర్ తెచ్చాము, ఇది స్పెషల్ కాఫీ పౌడర్. ఎక్కడ అరకు కాఫీ కొనుక్కొచ్చారనమాట వాళ్ళు, వైజాగ్ నుంచి వస్తూ. సరే పెర్కరేటర్లో వేద్దాం ఈవేళ అనుకుంటున్నాను. ఇదిగోండి పెర్కరేటర్ తెలుసు కదా, ముందు 1 కప్పు నీళ్ళు వేసేయాలి. ఇందులో వేసి ఇలా ఉంటుంది, ఇది పెట్టేయాలి. పెట్టి కాఫీ పొడిలాగా అంతే ఒక 2 స్పూన్స్ పడుతుందండి. అంటే ఇది చిన్న పెర్కిరేటర్ కదా, 2 కప్స్కి మహా అయితే 3 కప్స్కి స్ట్రాంగ్ అయితే అంతే. మళ్ళీ ఇది ఇలా పెట్టేసి ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇది బిగించేయాలి.
వెలిగించి దాని మీద పెట్టేయటమే, సన్నమంట మీద, అంతే. ఇటేమో పాలు కాగుతున్నాయి. పెర్క్యులేటర్లో కాఫీ ఏంటంటే ఇన్స్టెంట్ డికాషన్ వచ్చేస్తుందండి. మనకి ఫిల్టర్ వేసుకుందాం అనుకో చాలా టైం పడుతుంది కదా. నా దగ్గర రకరకాల ఫిల్టర్లు ఉంటాయిలేండి. ఇదిగోండి ఈ ఫిల్టర్ మామూలు ట్రెడిషనల్ ఫిల్టర్, ఇది తెలుసు కదా, ఇలా ఉంటుంది. ఇందులో నీళ్లు పోస్తే కాఫీ పొడి వేసి ఇది పెడితే ఫిల్టర్ దిగుతుంది కదా. ఇది పెద్ద ఫిల్టర్ అన్నమాట అండి, ఎక్కువ మంది వచ్చినప్పుడు వేసుకోవటానికి. ఇదైతే మా అమ్మగారు కొనిచ్చిన ఫిల్టర్ అండి, ఎప్పటిదో అలానే మీకు కనిపిస్తుందా అండి. ఇదిగోండి శివశ్రీ అని పేరున్నది చూసారా. ఈ కాఫీ ఫిల్టర్ అందుకు దాచుకున్నాను. ఇది మా అమ్మగారు కొనిచ్చిన ఫిల్టర్ అనమాట అండి. పూర్వం మన వాళ్ళు స్టీల్ సామాన్ల మీద పేర్లు వేయించి ఇచ్చేవాళ్ళు కదా, అలా. ఇది అమ్మ జ్ఞాపకం అనమాట అండి. ఇది అదిగోండి కాఫీ ఫిల్టర్ రెడీ అయిపోయింది. అదిగోండి వితిన్ 2 minutesలో మనకి డికాషన్ రెడీ అయిపోయింది. పెర్క్యులేటర్కి కాఫీ డికాషన్ వేసే ఫిల్టర్కి మీకు తేడా తెలిసి ఉంటుందండి. ఫిల్టర్లో మనం ఇక్కడ కాఫీ పొడి వేసి వాటర్ పైన వేస్తాం, బొట్టు బొట్టుగా డికాషన్ కిందికి దిగుతుంది కదా. కానీ పెర్క్యులేటర్లో అడుగున నీళ్లు వేస్తాం, అడుగు కప్పులో, పైన కాఫీ పొడి వేస్తే అడుగునే కాఫీ పొడి దాని మీద వేస్తే డికాషన్ వచ్చి పైకి వచ్చేసేస్తుంది ఇన్స్టెంట్గా. అంటే మనకి వితిన్ ఒక 2-3 minutesలో మనకి డికాషన్ వచ్చేసింది. స్ట్రాంగ్ డికాషన్ వస్తుందండి, అదనమాట. ఇవి రెండు తేడా. ఇదిగోండి ఫిల్టరు, ఇదేమో చిన్న ఫిల్టరు, అమ్మాళ్ళు ఇచ్చిన ఫిల్టరు. ఇది చూసుకున్నప్పుడల్లా అంటే మా అత్తమామల ఇంట్లో టీ తాగేవాళ్ళండి ఇక్కడ ఎప్పుడు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే మా మామయ్య గారు లిప్టన్స్లో పెద్ద ఆఫీసర్ అనమాట అండి. అందుకని వాళ్ళకి అసలు కాఫీ తెలియదు, టీనే. మామయ్య గారి పేరే టీ ఇన్స్పెక్టర్ గారు. వాళ్ళు అసలు కాఫీ తాగేవాళ్ళు కాదు. ఒకసారి నేను బందరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కాఫీ తాగాలంటే, కాఫీ అసలు తాగరమ్మా అంటే, మా ఇంట్లో కాఫీ పిచ్చి అనమాట అందరికండి. ఫిల్టర్ కాఫీ చక్కగా పెద్ద గ్లాసుడు తాగేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు అమ్మ ఇది కొనిచ్చింది అనమాట. ఇది చూడంగానే నాకు అది గుర్తుకొస్తుంది. ఇదిగోండి పైన కూడా ఉన్నది పేరు, ఇక్కడ కూడా ఉన్నది. అంటే ఇది మిస్ అవ్వకుండా అనమాట. ఏంటి మూడిటికి వేయించారు అని అనుకోకండి, ఎక్కడ మిస్ అవ్వకుండా దీనిది అని తెలుస్తుందని. మొదట్లో అంతా కాఫీ కావాలంటే, అంటే కాఫీ ఎక్కువ తాగేదాన్ని కాదులేండి, ఎప్పుడన్నా తాగాలంటే ఈ ఫిల్టర్ వేసుకుని తాగేదాన్ని. పాలకైతే లోటు లేదండి. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో పాడి ఉండేది, ఫుల్ పెద్ద పెద్ద గేదెలు ఉండేవి అనమాట. పాలు ఫుల్గా ఉండేవి, చక్కటి పాలు. సో ఫిల్టర్ వేసుకుని కాఫీ కలుపుకుని తాగేదాన్ని అనమాట అండి. నేను తాగినప్పుడల్లా హైమాకి ప్రేమకి కూడా ఇచ్చేదాన్ని. మా అత్తగారు వాళ్ళు ఎవరు తాగేవాళ్ళు కాదు. వీళ్ళకి కూడా చాలా బాగుంది వదినా అనుకుంటూ తాగేవాళ్ళు. ఇవన్నమాట నా కాఫీ కబుర్లు. బాగున్నాయా అండి? ఇదిగోండి 3 ఉన్నాయి చూసారా ఫిల్టర్లు. ఏమన్నా మొన్న ఎవరో అడుగుతున్నారు ఆ వెనక బొమ్మ ఏంటి, కొండపల్లి బొమ్మ అని చెప్పి. ఈ బొమ్మ కూడా మా అమ్మగారు కొనిపెట్టారండి. ఒకసారి పెళ్ళైన తర్వాతే సంధ్యని కడుపుతోటి ఉన్నప్పుడు అనుకుంటండి, బందర్లో ఉన్నాను. మాకు మచిలీపట్నంలో పెరేడ్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ పెడుతూ ఉండేవాళ్ళు, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో. ఎగ్జిబిషన్ కని వెళ్ళాము. వెళ్తే ఈ కొండపల్లి బొమ్మ నాకు నచ్చింది అనమాట. ఈ బొమ్మ బాగుందమ్మా అంటే అమ్మ కొనిపెట్టింది అనమాట అండి. అప్పటి నుంచి అంటే సంధ్యకి ఎన్నేళ్ళు, ఈ బొమ్మకి అన్నేళ్ళు అనమాట అండి. అప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉంది. ఇది ఏంటంటే కిచెన్లో ఇదివరకు పైన ర్యాక్ మీద పెట్టేదాన్ని, ఇక్కడ ప్లేస్ ఉంది కానీ ఇక్కడ పెడుతున్నాను. దాంతో కబుర్లాడుతూ ఉంటాను అనమాట. అది కూడా అమ్మ జ్ఞాపకమేనండి. కొన్ని జ్ఞాపకాలు మనకి ఎప్పటికీ అలా నిలబడి ఉంటాయి కదండి. అందులో ఆ కొండపల్లి బొమ్మ కూడా ఒకటండి. లైట్ వేయచ్చుగా, దాని నుంచి ఇంకో లైట్ అయిపోయింది. ఆ కొండపల్లి బొమ్మ అదన్నమాట అండి, దాని కథ మీకు చూపిస్తాను.
వంట చేసేటప్పుడల్లా ఈ బొమ్మతోటి మాట్లాడుతూ ఉంటాను అనమాట. మధ్య మధ్యలో తలని ఇలా కదుపుతూ ఉంటాను. మళ్ళీ ఇలా ఉందనుకో, ఏంటమ్మా వంగి ఉన్నావు, సరిగా ఉండమ్మా అంటూ ఉంటాను. స్ట్రైట్గా పెడుతూ ఉంటాను. ఒక్కోసారి ఇదిగోండి ఇలా వచ్చిందనుకో, రకరకాల ఫోజుల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా చూడండి, కొంచెం వంగి చూస్తున్నట్టుగా ఉంది కదా. నాకు ఇది చాలా ఇష్టం అండి. ఇదేంటి అది వంగిందంటే నా కెమెరా వంగింది. అదిగోండి చూడండి ఎలా చూస్తుందా. టాయ్ 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 టాయ్. మా అమ్మ గుర్తు ఇది. బంగారు తల్లి, డ్యాన్స్ వేస్తున్నావా? ఫిల్టర్ కాఫీ ఇస్తానుండు నీకు. మళ్ళీ నువ్వు నీ ప్లేస్కి వెళ్ళిపోమ్మా. అదిగోండి, నేను చేసే వంట అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా ప్రతిరోజు చూస్తూ ఉంటుందన్నమాట ఆవిడ. ఒక విధంగా అన్నపూర్ణాదేవి అనుకోండి. అమ్మ అన్నపూర్ణాదేవి ఆవిడే అనమాట అండి. ఇలా ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే భలే బాగున్నదండి. ఏమండి అలానే మన ఫ్యామిలీ వాళ్ళందరూ దీని గురించి అడుగుతారండి, ఇదేంటది అని చెప్పి. ఇది స్పూన్ రెస్ట్ అంటారు కదా, అదనమాట. సంధ్య వాళ్ళ ఇంటి దగ్గర స్పార్ ఉండేది, ఆ స్పార్లో కొన్నదండి. ఇది పింగాణిది, చూసారా? ఎప్పుడో ఆఫర్ పెట్టారంట 99 రూపీస్కి. అది తీసుకుని ఇచ్చింది నాకు, రమ్ముకి, దానికి అందరికీ కొన్ని సంధ్య ఇంట్లో కూడా ఉంటుందన్నమాట. ఇది 99 రూపీసే కదా అని కొన్నదంట. ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి మన పొయ్యికి. ఇదిగోండి, చాలా అందంగానే ఉంటుంది. గరిట్లు అవి పెట్టుకునే స్పూన్ రెస్ట్ అనమాట. ప్లేస్ కూడా కరెక్ట్గా సరిపోయింది, చూసారా? చుట్టూ 4 పొయ్యిలు వచ్చి మధ్యలో ఈ గరిటె పెట్టుకోవటానికి ప్లేస్ ఉంటుంది నాకు. ఈ బర్నర్స్ కూడా తిరుగుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోండి తిరుగుతాయి ఇవి కూడా, సో ఇబ్బంది ఏమి ఉండదు అనమాట అండి. అది స్పూన్ రెస్ట్. ఇలాంటివి ఎప్పుడన్నా ఆఫర్లో మీకు కనిపించినప్పుడు తీసుకోండి. ఇలా తక్కువలో అనుకోండి, ఓ 99 రూపీస్కి అట్లా దొరికినప్పుడు మన వాళ్ళకు కూడా కొన్నారనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నీళ్ళ చప్పుడు అవుతుంది, పిన్ని గారు వచ్చినట్టున్నారు. నిజానికి నాకు కిచెన్ గట్టు మీద ఎక్కువ సామాన్లు ఉంటే ఇష్టం ఉండదు అనమాట అండి. అందుకనే ఖాళీగానే ఉంటుంది వంట. అది అయిపోవటమే నాకు వరం అంతా మొత్తం నీట్గా చేసేసి వెళ్ళిపోతుంది అనమాట అండి. ఇక్కడ ఈ బొమ్మను ఆ చిన్నది ఉంటుందండి, అదేం లేదు, చిన్న డస్ట్బిన్ అనమాట. గబాలను ఏమన్నా కాఫీ ప్యాకెట్లు అని ఏమన్నా ప్యాకెట్లు అవి ఓపెన్ చేసినప్పుడు ఆ డస్ట్ అందులో వేయటానికి అనమాట. మనలో చాలామందికి కిచెన్ గట్టు ఖాళీగా ఉంటే ఇష్టం కదండి. మీకు కూడా అంతేనా? మీకు కిచెన్ గట్టు ఖాళీగా ఉంటే నచ్చుద్దా అండి? మొత్తం సామాన్లతో అలా కూడా బాగుంటుందండి. నేను అదేమీ కాదని అన్నాను, కానీ నాకు ఎందుకో ఇలా ఇష్టం అనమాట. అదిగోండి పిన్ని గారు వచ్చేసారు, కనిపించారా? ఆవిడ పని ఆవిడది. వాకిలి ఊడవటానికి వచ్చేసారు. ఇంకండి వచ్చేసారు. తులసమ్మ దగ్గర నేను వేస్తానండి ముగ్గు, వేయకండి. పిన్ని గారు కాఫీ తాగుతారా? బాగుంటుంది స్ట్రాంగ్ కాఫీ. ఫిల్టర్ కలిపాను, కొత్తగా ఫిల్టర్ వేసా. కప్పుడు తాగి చూడండి, మీకే తెలుస్తుంది. కాఫీ ఫిల్టరు ఇవే కాదండి, ఈ కాఫీ గిన్నె కూడా అమ్మ వాళ్ళు ఇచ్చిందే. అంటే మన పెళ్ళికి కొన్ని సామాన్లు కూడా ఇదివరకు ఇచ్చేవాళ్ళు, మీకు గుర్తుందండి? అలా కొన్ని సామాన్లు ఉంటాయి అన్నమాట. అట్లా ఈ కాఫీ గిన్నె మా అమ్మగారు ఇచ్చిన గిన్నె అనమాట అండి. మీరు గుర్తుపెట్టుంటారు, ఎప్పుడు ఇందులోనే కాఫీ కలుపుతూ ఉంటాను కదా. సాధారణంగా కాఫీ అంటే డికాషన్ వేసి పాలు వేస్తారు అనుకుంటండి, కానీ నాకు ఇప్పుడు ముందు పాలు వేసి తర్వాత అందులో డికాషన్ వేయటం అలవాటు. మీకు చూపిస్తాను ఉండండి. ఆ పాలల్లో డికాషన్ కలుస్తుంటే నాకు చూడటానికి చాలా బాగుంటుందండి.
అదిగోండి, ఒకసారి కొంచెం వేసి ఇలా అని చూస్తాను. కలర్ తెలిసిపోతుంది నాకు. ఇంకొంచెం వేయచ్చు. చూడండి, అదిగా. పంచదార కూడా నాకు పెద్ద కొలతే ఉండదండి, ఇలా వేసేస్తారు. ఇది ఇలాగా ఇవి ఉంటాయి కదా మూత ఇలా లాగేది, దానిలో వేసేస్తాను. ఉండండి అమ్మా, ఉండండి, కాఫీ చేస్తున్నా. కాఫీ కలిపాను, ఉండండి. ఇందులోనేమో నా కప్పులు ఉంటాయి. కాఫీ కల్లా ఇలా తిరగేయటంలోనే టేస్ట్ అండి. దీని గురించి కూడా అడుగుతారు కదా. ఇది అమెజాన్లో కొన్నానండి. ఇదిగోండి, ఇది యాప్రాన్ 3 సెట్ అనమాట. బాగా పనిచేస్తాయండి, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి, బాగుంటాయి. ఇది పెద్ద ఉపయోగించంలేండి, మరి ఎందుకు ఇచ్చారో, వేడి ఏమన్నా పెట్టుకోవడానికి పనిచేస్తుందేమో తప్ప ఇదైతే భలే ఉపయోగపడుతుంది. యాప్రాన్ కూడా బాగానే పనిచేస్తుంది. ధాన్యం తింటే పర్లేదు, కొట్టుకుని రొబ్బలు కిందకి పడేస్తా ఉంటాయి. ఎలా పెట్టలేసానమ్మా. ఇలాగ ఇచ్చేయండి, పర్లేదు, ఇలాగ ఇచ్చేయండి, ఏమవుద్ది. ఇలా ఇచ్చేయండి అమ్మా, ఏమవుతావు. సరే, వెళ్ళండి. చిలకలు చూడండి చక్కగా రొబ్బలు తుంపి పడేస్తున్నాయి. ధాన్యం ఒలుచుకు తినొచ్చు కదా, ధాన్యం ఒలుచుకు తినవు. రొబ్బలు ఇదిగో మొత్తం అన్నీ ఇలాగ వేసేస్తాయి. కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ 2 ఉంటాయి, అలానే ఇదిగో ఇటు ఒక 2 ఉంటాయి. ఇగోండి ఇక్కడ చూడండి. చెప్పులు ఎవరో వదిలేసి వెళ్ళారండి నిన్న. అదే పిల్లల ఫోటోలు అవి దిగారు. సర్లేండి అండి, ఇలా వేసేస్తాయి అన్నమాట చిలకలో. ఇటుకు కూడా పడిపోతాయి. సాధారణంగా ప్రతి వీడియోలో నేను వెనక వాయిస్ చెప్తూ ఉంటానండి, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కదా. అలా కాకుండా న్యాచురల్ లాగ్ లాగా పెడితే ఇలా ఉంటుందండి. ఇది బాగుందా అండి? ఎప్పుడన్నా ప్రయత్నించవచ్చా? మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. అప్పుడప్పుడు ఇటువంటిది ప్రయత్నించవచ్చు అన్నట్లయినా చెప్పండి. ఏ విషయం మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.